హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి తిరుపతి వెళ్ళే ముందు నేను ఏమేమి చేశాను అనేది వ్లాగ్ అనమాట. ఈరోజు మార్నింగ్ లేవగానే నేను వర్క్ చేస్తుంటే మా వారి లోపు టీ పెట్టేశారనమాట. ఇంకా టీ తాగేసాం. ఇల్లంతా కడిగేసాక ఇంట్లో నామలేదని గుర్తొచ్చి ఇంకా అప్పుడే షాప్కి వెళ్ళి తెచ్చుకొని ఇంకా పెట్టేశాను అనమాట. కిందనే పెట్టేశాక క్లీనింగ్ అంతా తిరుపతి కోసం అనమాట. అంటే ఇంకా బయటకు వెళ్తే దేవుడి దగ్గరికి మనం అన్నీ క్లీన్ చేసుకొని నీట్గా వెళ్ళాలి అని నేను అనుకుంటాను. అంటే ఎవరిష్టం వాళ్ళది. వచ్చి కొంతమంది క్లీన్ చేసుకొని దీపం పెట్టుకుంటారు. నేను వెళ్ళే ముందు పెట్టేసుకొని మళ్ళీ వచ్చినాక కూడా పొంగలి చేసుకొని పెట్టుకుంటాను అనమాట. పొంగలి అంటే అదే పరవన్నం చేసుకొని పెట్టుకుంటాను. సో ఈరోజు ముగ్గులు అయితే సింపుల్గా వేసేసుకున్నాను, లేట్ అవుతుందని చెప్పి. ముగ్గులు అయితే ఎలా ఉన్నాయో కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకా ఏమేమి కొన్నానో చూపిస్తాను. అంటే జర్నీలో కావాల్సినవి ఇవి మర్చిపోయాను అనమాట. అందుకే ఇంకా జస్ట్ అవే కొని తెచ్చి పెట్టాను అనమాట. నార్మల్గా ముందు అన్నీ సర్దేశాను, సర్దినవి వీడియో ఏమీ తీయలేదు. సో 10 రూపీస్ పేస్ట్, 10 రూపీస్ సోపు, ఇంకా చార్జెస్ మెయిన్ కదా, చార్జెస్ బ్రష్లు పెట్టేశాను. ఇంకా మార్నింగ్ చేసినవన్నీ తోమేసి ఇంకా ఇంట్లో పెట్టేశాను. ఇంకా రెయిన్బో బ్యాంగిల్స్ వేసుకుందామని చెప్పి రెయిన్బో బ్యాంగిల్స్ వేసుకున్నాను. చాలా బాగున్నాయి అసలు. ఇంకా దీపం పెట్టేసుకొని దేవుడికి దండం పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎక్కడికైనా లాంగ్ వెళ్తే నేను చూపించాను కదా లాస్ట్ వీడియోలో, శివాలయానికి. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని స్టార్ట్ అవ్వడం అలవాటు. సో అది దారిలోనే ఉంటుంది. సో వెళ్ళేసి ఇంకా అక్కడ దండం పెట్టుకొని దేవుడికి అన్నీ బాగా జరగాలి అని, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని ఇంకా అన్నీ చెప్పేసుకొని దేవుడికి ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చిన్న ఇన్సిడెంట్ జరిగిందని. శివాలయం దగ్గరే అనమాట. చిన్న పెయ్యి ఉంటుంది కదా, పెయ్యం వచ్చి మా బండికి సడన్గా అడ్డుగా వచ్చేసింది. అసలు పడిపోతామేమో అనుకున్నాము. అసలు దేవుడే నిజంగా ఉండి కాపాడాడు అనిపించింది ఈ ప్లేస్లోనే. అసలు నిజంగా చాలా భయం వేసింది. సడన్గా వచ్చి గుద్దేసింది. మేము పడిపోతామన్న భయం మా వారు పడితే నాకేమో పైకి ఏమైనా అయ్యిందేమో అని చెప్పి చాలా భయపడ్డాను. ఎందుకంటే అది చాలా చిన్నదనమాట. అది పడిపోగానే ఇంకా వాళ్ళ అమ్మ కూడా చాలా ఫాస్ట్గా పరిగెట్టి వచ్చేసింది ఇంకా మా దగ్గరికి. ఇంకా చాలా భయం వేసేసింది అసలు. ఇంకా మేము దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. బైక్ మా పిన్ని వాళ్ళ ఇంట్లో వదిలేసి మేము ఇంకా ట్రైన్ ఎక్కడానికి అని చెప్పి స్టేషన్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మాకు దగ్గరలో ఉండేది వైజాగ్ స్టేషనే, అక్కడే ట్రైన్ స్టార్ట్ అయ్యిద్ది. సో ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోయి వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత అసలు ట్రైన్ కాదు కానీ అసలు చాలా 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 రష్గా ఉంది. అసలు ఎలా అంటే ఇంకా అసలు నలిగిపోయామన్నమాట. మాకు లక్ ఏంటంటే ఇంకా సీట్స్ దొరికాయి. అంటే హాలిడే సీజన్ అవ్వడం వల్ల అనుకుంటా అస్సలు ఖాళీ లేదు. ఇంకా ఇది రాజమండ్రి బ్రిడ్జ్ అందరికీ తెలిసిందే కదా. ఇంకా పడుకున్న వాళ్ళైనా లేచి చూస్తాము, అంత ఇష్టం. చిన్నప్పటి నుండి అది ఒక నాస్టాలజియా లాగనమాట. ఇంకా తిరుపతి రీచ్ అయిపోయాము. అంటే మేము మెట్ల మార్గం ద్వారా వెళ్దామని అనుకున్నాం అనమాట. ఇవి శ్రీవారి మెట్లు. అలిపిరి మెట్ల నుండి కూడా వెళ్తారంట, మాకు తెలీదు. మేము శ్రీవారి మెట్ల నుండి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎన్ని మెట్లు అంటే అసలు చాలా కష్టంగా అనిపిస్తుందేమో అనుకున్నాను. అంటే వెళ్ళే కొలది ఎలాగా కష్టంగా అనిపించింది, కానీ ఇంకొకసారి స్టార్ట్ చేశాక దేవుడే మనల్ని తీసుకెళ్ళిపోతాడు. నిజంగా చేపట్టుకొని తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అందరూ స్టార్ట్ అవుతారు. ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మెట్లు మా వాడు కూడా చాలా బాగా ఎక్కాడు. అసలు 500 స్టెప్స్ ఏమంటారు అది హెల్ప్ లేకుండా ఎక్కేసాడనమాట వాడే, చాలా ఎనర్జెటిక్గా. ఇంకా అక్కడి నుండి అమ్మ కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, పోతున్నాను అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న దగ్గర ఎత్తుకొని కొంతసేపు, నా దగ్గర ఎత్తుకొని కొంతసేపు ఇంకా అలా ఎక్కించాము. కొన్ని మెట్లు మధ్యలో కూడా ఎక్కాడు. ఇంకా మా పిన్ని వాళ్ళ పిల్లలు కూడా ఎత్తుకొనే ఉన్నారు అన్నీ. అసలు పాపం చాలా నీరసం అయిపోయాడు. మనమే ఎక్కలేము అంటే వాడు ఇంకా చాలా బాగానే ఎక్కాడు అని చెప్పాలి. 500 స్టెప్స్ ఎలోన్గా ఎక్కాడనమాట. అంటే ఎవరి హెల్ప్ లేకుండా వాడే చాలా బాగా అనిపించింది నాకు కూడా. వాడిని కూడా దేవుడే ఎక్కించినట్టు అనిపించింది అనమాట. నిజంగా అసలు ఎక్కుతుంటే ఏదో తెలియని ఫీలింగ్ అనమాట. దేవుడికి దగ్గరగా వెళ్తున్నాము, ఇంకొంచెం సేపు అనుకొని ఎక్కేసామన్నమాట. ఆఫ్టర్ 6 ఇయర్స్ అనమాట. అంటే నేను లాస్ట్ టైం వెళ్ళింది 6 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. ఇన్ని సంవత్సరాలు పట్టింది మళ్ళీ ఆయన్ని చూడడానికి. అసలు నాకు మనసంతా నిండుగా ఏదో తెలియని ఫుల్ఫిల్మెంట్ అనమాట. అంటే చూస్తున్నాను, ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నాను, నేను చూడడానికి వెళ్తున్నాను. ఆయన పిలుపు వచ్చింది నా కోసం, నన్ను పిలిచాడు ఆయన. ఇంకా చాలు నువ్వు వెయిట్ చేస్తుంది, ఇంకా నన్ను చూడడానికి రా అని ఆయనే పిలిచి
నన్ను ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసావు కదా ఇంకా చాలు అని మనసంతా నిండుగా అసలు నిజంగా చెప్పుకోలేకపోతున్నాను. అసలు నా ఫీలింగ్ ఏంటో నాకు కూడా తెలియట్లేదు అనమాట. ఎంత కష్టపడతామో అసలు ఆ క్షణం కూడా ఉండదు. 2 సెకండ్ల గురించి మనం 3 రోజులు 4 రోజులు వెయిట్ చేస్తాము జర్నీలో, లైన్లో, ఇంకా అన్నిట్లోని. కానీ ఆయన చూసే ఆ క్షణంలోనే మొత్తం అయన్నీ కష్టమంతా మర్చిపోతాం అనమాట. అంత ఆనందంగా ఉంటుంది. మరి ఆయనలో ఏముందో తెలియదు కానీ ఎంతమందిని కష్టాల నుండి గట్టెక్కించిన వారు. అసలు నిజంగా ఆయన చూస్తే చాలు, ఆయన మాకు ఇంకా ఏమి చేయక్కర్లేదు మనకి అని అనిపించేలా చేస్తారనమాట. అంటే అట్లీస్ట్ ఆయన్ని చూసే అదృష్టమైన మనకు కలిగింది. ఇంకా చాలామంది ఆయన చూడలేక, ఆయన దగ్గరికి వెళ్ళలేక కూడా చాలామంది కష్టపడతారు కదా. అసలు మెట్లు ఎక్కుతుంటే కొంతమంది మోకాళ్ళు అసలు చూసారా, చిన్న పిల్లాడు అనమాట, మోకాళ్ళ పైన ఎక్కుతున్నాడు అనమాట. నాకు అసలు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఇంకా ఎండింగ్ అనమాట ఇది. స్టార్టింగ్ అక్కడ కొబ్బరికాయ కొడతాం కదా, ఇది ఎండింగ్ అనమాట. ఇంకా ఎండింగ్లో బొట్టు పెట్టుకొని ఇంకా 2388 స్టెప్స్ కంప్లీటెడ్ అనమాట సక్సెస్ఫుల్గా. ఇంకా ఇక్కడ కాయిన్స్ అంటే ఏదైనా కోరిక కోరుకొని ఈ కాయిన్స్ ఇలా నిల్చోబెడతారంట. ఇంకా మాది అక్కడ ఎక్కేసాక ఇంకా భోజనానికి వెళ్ళామన్నమాట మేము. అంటే ఇంకా నైట్ దర్శనానికి వెళ్దామని చెప్పి ముందు వెంగమాంబకి వెళ్ళిపోయాము. వెంగమాంబ దగ్గర నుండి నెక్స్ట్ అప్పుడు రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము దర్శనానికి. ఈవినింగ్ స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 12కి దర్శనం కంప్లీట్ అయిందనమాట. ఇంకా అసలు నా ఆనందానికి అవధులు లేకుండా అయిపోయింది. ఇంకా మేము ఆయన చూసేసాక ఇది ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మేము స్టార్ట్ అయిపోయాము. అంటే అరుణాచలం వెళ్దామని చెప్పి ఇంకా తిరుపతి చూసుకొని అరుణాచలం కాణిపాకం, అరుణాచలం, ఇంకా గోల్డెన్ టెంపుల్ చూద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. వెళ్తున్నానే కానీ అసలు నాకు కళ్ళ నిండా ఆయన రూపమే అలాగా కనిపిస్తుంది అనమాట. అసలు మర్చిపోలేకపోతున్నాను, అంత అందంగా రెడీ చేశారు ఆ రోజు మాత్రం. ఇంకా అది కాణిపాకం చూసేసుకొని ఇంకా మేము నెక్స్ట్ వెంటనే ఇంకా అరుణాచలం స్టార్ట్ అయిపోయాము. అంటే మాకు తెలియక నార్మల్గా కాణిపాకంలో ఇంకా ఇలా దిగగానే మేము ఫోన్స్ ఇచ్చేసామన్నమాట. సో అందుకే ఏది రికార్డ్ చేయడం అవ్వలేదు నాకు కాణిపాకంలో. అట్లీస్ట్ ఫోటో కూడా తీసుకోలేదన్నమాట. ఫస్ట్ టైం వెళ్ళాను బాబుతోని. ఇంకా ఈ బ్రిడ్జ్ చూసాక నాకు మన రాజమండ్రి బ్రిడ్జ్ గుర్తొచ్చిందనమాట. అంటే ఆపోజిట్గా బ్రిడ్జెస్ బాగున్నాయి కదా అని చెప్పి చిన్న క్లిప్ రికార్డ్ చేశాను. ఇంకా అసలు అరుణాచలం చూస్తుంటేనే నాకు 2 కళ్ళు సరిపోలేదు. అసలు అక్కడ ఉన్న వాళ్ళు నిజంగా ఎంత అదృష్టవంతులా అని నాకు అనిపించింది. అసలు కళ్ళు 2 సరిపోలేదంటే నమ్మరు. అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్కి కానీ అంత పెద్ద గోపురం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట. నేను అసలు మీరు వీడియోలో చూస్తుంటే మీకు ఎలాగుందో తెలియదు కానీ నాకు మాత్రం బయటకి ఇప్పటికీ సరే అసలు ఎంత అందంగా కనిపించిందో. అసలు టెంపుల్ కానీ అవును, టెంపుల్ నిండా అసలు మొత్తం నందులే. అంటే నంది విగ్రహాలు, టెంపుల్ మొత్తం ఎక్కడ చూసినా నంది విగ్రహాలు మనకి కనిపిస్తూనే ఉంటాయి. అసలు ఇటువైపు చూసినా నంది విగ్రహాలు, ఇటువైపు చూసినా కొండలు. అసలు నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంది ఊరు కానీ, ఆ ప్లేస్ కానీ, టెంపుల్ కానీ, అసలు టెంపుల్ అట్మాస్ఫియర్ కానీ అసలు నిజంగా చాలా అంటే చాలా డివైన్గా ఉంది. లైఫ్లో నిజంగా ఒక్కసారైనా వెళ్ళే అదృష్టం ఉండాలి మనకి అని అనుకోవాలి. నిజానికి మేము అరుణాచలం వెళ్దాం అనుకోలేదు, అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అనమాట. నిజంగా డెసిషన్ తీసుకొని నిజంగా చాలా మంచి పని చేసాం అనిపించింది. అసలు చాలా ఇంత డివైన్ఫుల్ ఎన్విరాన్మెంట్ని మిస్ అయ్యే వాళ్ళమే అనిపించింది అనమాట. ఇంకా మేము లోపలికి కూడా ఇక్కడ ఫోన్స్ అలౌ చేశారు. అసలు ఫోన్స్ ఎక్కడ కాన్ఫిస్కేట్ చేయలేదన్నమాట. సో అసలు వీడియోస్ నేను ఎక్కువ తీయలేదు, అంటే బాగుండదు కదా, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం దేవుడిని చూడాలి. సో అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీశాను. అసలు నిజంగా చెప్తున్నాను, గోపురాలు చూసారా అసలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. అసలు అందరూ చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ నిజంగా గోపురాలు కానీ నందులు కానీ అసలు ఎంత బాగున్నాయో కదా. అసలు ఇక్కడ మా వారు లైన్లో అలా నించున్నారని చెప్పి మా బాబు కూడా అలా పెట్టి నించున్నాడు అనమాట. సో బాగుంది కదా అని చిన్న క్లిప్ తీశాను. ఎక్కడ చూసినా నందేశ్వర్లే అనమాట. అసలు టెంపుల్ నిండా నందులే ఉన్నాయి. ఎంత అందంగా అంటే గాల్లో ఉన్నట్టు ఉన్నాయన్నమాట. నిజంగా చాలా ఖాళీగా ఉంది టెంపుల్ కూడా. అప్పుడు మేము వెళ్ళినప్పుడు నిజంగా అదృష్టం అనే చెప్పాలి. చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. నాకు తెలిసి నేను అక్కడ 1 minute నించున్నట్టున్నాను దేవుని చూసుకొని. నిజంగా అసలు చాలా
హ్యాపీగా అనిపించింది మనసంతా. ఒకవైపు వెంకటేశ్వర స్వామిని చూసానన్న ఆనందము, ఇంకొక వైపు శివుడిని చూసానన్న ఆనందము. నాకు ఇద్దరు చాలా ఇష్టం అనమాట. సో ఇంకా నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయన్నమాట. కొంచెం మీరు వాయిస్ని కానీ ఆ బ్యాక్గ్రౌండ్లో సౌండ్ని కానీ ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే నేను రికార్డ్ చేస్తున్న రోజు చాలా పెద్ద వర్షం పడుతుంది మాకు. అది కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. పెద్ద గాలి వాన పడుతుంది అనమాట మాకు ఇక్కడ. మేము తిరుపతిలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ పెద్ద గాలివాన పడిందంట. మరి మాకు తెలీదు. ఇక్కడ పడ్డం వల్లనేమో అక్కడ అసలు చాలా చల్లగా ఉంది. అసలు మేము తిరిగిన 2 డేస్ కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా తిరుగుతాం కదా! అసలు కాళ్ళకి చెప్పులు లేకపోయినా సరే కాళ్ళు కాలేవు కాదు. అంటే మా బాబు కూడా చాలా ఫ్రీగా ప్రశాంతంగా తిరిగాడు. అంటే తిరుపతి ఎన్విరాన్మెంట్ కూడా చాలా కూల్‌గా ఉంది. అరుణాచలం గానీ, తిరుపతి గానీ అసలు నిజంగా చాలా కంప్లీట్ కూల్ అనమాట. అంటే మా గురించి అలా చేశాడేమో దేవుడు అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే నిజంగా. సారీ మీరేమనుకోవద్దు. ఇవి ఏంటో మరి అవి గుడిలో ఉన్నాయి. అసలు చాలా ఉన్నాయి ఆ విగ్రహాలు. అందుకే చిన్న వీడియో క్లిప్ తీశాను. అవేంటో మీలో ఎవరికైనా తెలిస్తే కిందన కమెంట్ చేయండి. ఇంకా ఇవి కళ్యాణ విగ్రహాలేమో మరి నాకు తెలీదు. అక్కడ ఇంకా తీశాను చిన్న క్లిప్. నెక్స్ట్ ఇంకా గోపురం వెళ్ళిపోయే ముందు ఒకసారి కంప్లీట్‌గా కళ్ళారా చూసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్‌కి. గోల్డెన్ టెంపుల్ నైట్ టైమ్ వ్యూ చూస్తేనే బావుంటది అని అన్నారని చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను. సో ఇంక మళ్ళీ ఇదే వెళ్ళడం అనమాట. అక్కడ నైట్ టైమ్ వ్యూ బావుంటది అని చెప్పి ఇంకా అంటే మేము ఈవినింగ్ వెళ్ళేలాగా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా అక్కడికి రీచ్ అయిన వెంటనే ఫోన్స్ సబ్మిట్ చేసేయాలంట మనము. సో ఇంకా అక్కడ కూడా ఏవి క్లిప్స్ తీయలేదు. ఇది వచ్చేసే ముందనమాట. అంటే దర్శనం చేసుకొని మొత్తం వచ్చేసే ముందు థ్యాంక్ యూ చెప్తున్నారు మనకే. సో మనం కూడా థ్యాంక్ యూ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది ఇందాక మార్నింగ్ చూపించాను కదా! ఆ బ్రిడ్జ్ అనుకుంటున్నారా? కాదు, ఇది మన రాజమండ్రి బ్రిడ్జ్ అనమాట. ట్రైన్‌లోంచి తీశాను. చా చా సారీ, చాలా పెద్ద సౌండ్ వస్తుంది కదా! అసలు చాలా బాగుంది కదా! నైట్ వ్యూ మార్నింగ్ వ్యూ కన్నా నైట్ వ్యూ ఇంకా నచ్చుతుంది. ఎందుకంటే అసలు ఆ పీస్‌ఫుల్‌నెస్ మనకి నైట్ టైం చూస్తే ఇంకా బాగా అనిపిస్తుందనమాట. సో ఇదే వ్లాగ్ అనమాట. ఇది 4 డేస్ వ్లాగ్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను నా మనస్ఫూర్తిగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ అందరికీ కూడా స్వామివారి దర్శనం కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.